ఈసారి ఎవరికి ఛాన్స్ ఉందంటారు? 100% కొల్లు రవీంద్ర గారు వస్తున్నారండి. ఆయన గతంలో చేసిన అభివృద్ధే ఆయన కారణం. 2000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఎన్నో పనులకు శ్రీకారం సృష్టించి ఆయనకి జనాలందరూ కూడా ఇప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో, గతంలో కొల్లు రవీంద్ర గారు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసండి. అదే నిదానంతో కొల్లు రవీంద్ర గారు ఎన్నో వాటర్ ట్యాంకులు కట్టించారు, ఎన్నో రోడ్లు వేయించారు, బ్రిడ్జీలు వేయించారు, చాలా అభివృద్ధి చేశారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఏదో చిల్లర డబ్బులు వేసి జనాల్ని ఓటు బ్యాంక్ని ఆకట్టుకోవడం కోసం చూస్తుంది, కానీ ప్రజలకు ఏం చేసింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు, ఒక ఏమీ చేసింది లేదు. మళ్ళీ కొల్లు రవీంద్ర గారు 100% వస్తున్నారు. 2024లో ఇంకా 40 రోజుల్లో ఖచ్చితంగా కొల్లు రవీంద్ర గారు విజయకేతనం ఎగరైపోతున్నారు. గ్యారెంటీగా 50,000 మెజారిటీ తోటి కొల్లు రవీంద్ర గారు గెలవబోతున్నారు. ఈ 4 ఏళ్లలోనే మచిలీపట్నం అనేది డెవలప్మెంట్కి ఇదైంది. అంతకుముందు అసలు టీడీపీ వాళ్ళు ఏం చేయలేదు అని అంటున్నారు కదా, దీని మీద ఏం చెప్తారు? జనాలకు కనిపించట్లేదండి. జనాలకు కనిపించట్లేదా? ఎవరు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు, జనాలందరికీ బాగా తెలుసు. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఏం చేశారు, గతంలో టీడీపీ హయాంలో ఏం జరిగిందో, వైసీపీ హయాంలో ఏం జరిగింది అనేది జనాలందరికీ తెలుసు. ఇవాళ సరైన గుణపాఠం చెప్పబోతున్నారు వైసీపీకి కొల్లు రవీంద్ర గారు. అటు జనసేన నాయకుడు ఎంపీగా అభ్యర్థి కూడా మంచి మెజారిటీతోటి విజయం సాధించబోతున్నారు గ్యారెంటీ. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ? తెలియదమ్మా, మాకేం తెలుస్తుంది. మొట్టవడానికి మేము పని చేస్తాం. మీ పనులు అవి ఎలా ఉన్నాయి ఇక్కడ? మా పనులు తక్కువగానే ఉండేది. పనులు గతంలో ఎలా ఉండే? గతంలో బాగానే ఉండేది, ఇప్పుడు పెద్దగా ఏమి ఉండట్లా, తక్కువగానే ఉండదు. ఎందుకని అంటారు? గతానికి ఇప్పుడు తేడా ఏంటి? దేనివల్ల తేడా ఉంది? అన్ని టిప్పర్లు వచ్చేస్తున్నాయి ఇక, దానివల్ల బాడీ బిల్డర్ అట్లా, దానివల్ల అంతే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమైనా ఉందా? తేడా ఏముంటుంది, వాళ్ళు ప్రభుత్వం తేడా ఏముంటుంది. అంటే మీకు పనులు అంతకుముందు ఎక్కువ ఉన్నాయా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా అని దాన్ని బట్టి చెప్పొచ్చు కదా. అదే అంతకుముందు ఉండేది, ఇప్పుడు ఉండట్లా, ఇప్పుడు పెద్దగా ఉండట్లేదు. మచిలీపట్నం అభివృద్ధి అనగానే మీరు ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? మచిలీపట్నం అభివృద్ధి అనేది కొల్లు రవీంద్ర గారు ఉండగా 2014 నుంచి 2019 వరకు మాకు తీర ప్రాంతమైన మా విలేజ్లో బిందు మీద బిందు పెట్టుకుని 3 బిందులు వరుసగా పెట్టుకుని మోసుకునే సంస్కృతి మా చిన్నప్పటి నుంచి ఉండేది. కొల్లు రవీంద్ర గారు గెలిచిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి పంపు ఇవ్వటం కానీ, ప్రతి సందుకి నీళ్ళ ట్రాక్టర్ రావటం కానీ చేసి ఈ ఆడపిల్లలు బిందు మీద బిందు పెట్టుకుని మోసే సంస్కృతిని పోగొట్టారు. ఇంకా కొంత ఉంది. కొన్ని ట్యాంకులు 8 రిజర్వాయర్లు మాకు పూర్తయ్యే క్రమంలో ఈలోపు ఎలక్షన్ కోడ్ రావటం ఆగిపోవటం, ఇవాళ కూడా కొన్ని అవి పూర్తి అవ్వకుండా వాళ్ళు రంగులవుతే వేసుకున్నారు కానీ ఇంకా ఓపెన్ చేయకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఇంకా కాలయాపన చేస్తుంది. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు 6,200 మందికి G+3 ఇళ్ళు నిర్మాణం జరిపించటం, అవి కూడా 3 వంతుల పైన పూర్తి అయిపోయినాయి. చివరాఖరిగా ఒక డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ దగ్గర అవి పెండింగ్లో ఆగటం జరిగింది. ఈరోజు కూడా వాటిని ఇవ్వకుండా వాళ్ళకి లోన్లు ఇప్పించామని చెప్పేసి మీరు బ్యాంకు వచ్చి ఇంత కట్టాలి అంత కట్టాలని చెప్పేసి 6,200 మంది సభ్యులను కూడా వీళ్ళు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారే తప్పితే లబ్ధిదారులకి ఈరోజు కూడా ఆ గృహప్రవేశాలు చేసుకునే అవకాశం కల్పించకపోవటం చాలా బాధాకరం. ప్రతి ఒక్కళ్ళు కూడా కొల్లు రవీంద్ర గారు ఎప్పుడు గెలుస్తారు, మళ్ళీ ఇంట్లోకి ఎప్పుడు వెళ్తామని చెప్పి ఎదురు చూసే పరిస్థితి బందర్లో దాపరించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే వాళ్ళు చెప్పడం ఏం చెప్తున్నారంటే ఈ 5 ఏళ్ల కాలంలోనే మచిలీపట్నం అనేది డెవలప్ అయింది, అంతకుముందు డెవలప్ చేయలేదు టీడీపీ హయాంలో అంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కొల్లు రవీంద్ర గారు గెలిచిన తర్వాత యూత్కి బీచ్ దగ్గర ఫెస్టివల్ ఏర్పాటు చేయటం, యూత్ని ఎంకరేజ్ చేసుకుంటూ చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళు. అలాగే వృద్ధులకు కూడా 200 పెన్షన్ నుంచి 2,000 పెన్షన్ వరకు టీడీపీ కొల్లు రవీంద్ర గారు మినిస్టర్గా ఉన్న టైంలోనే జరిగినాయి. తర్వాత ఈడొచ్చి పెంచుకుంటూ పోతానని చెప్పి మొన్న జనవరి నుంచి 3,000 చేశాడు తప్పితే టీడీపీ గెలిస్తే ఎప్పుడో 3,000 ఇస్తామని చెప్పేసి అనటం. ప్రతి ఒక్కరికి కూడా పేదలకి ఏదైనా లబ్ధి పొందారంటే అది టీడీపీ గవర్నమెంట్లోనే పొందారు. ఈ గవర్నమెంట్లో ఇచ్చిందంటూ ఏమీ లేదు. ఇచ్చేది రూపాయి, దోచుకునేది 10 రూపాయలు అనే సంధానం జరుగుతుంది. ఆయిల్ విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి, గ్యాస్ విషయంలో కానివ్వండి. మత్స్యకారులకు వచ్చేసరికి వల్ల సబ్సిడీ ఉండేది, ఆయిల్ సబ్సిడీ ఉండేది, ఇంజిన్ బోట్లు సబ్సిడీ ఉండేది,
ఆక్వా రంగానికి వచ్చేసరికి కరెంటు బిల్లు సబ్సిడీ ఉండేది. ఈ యూనిట్కి రూపాయిన్నర ఉండే క్రమంలో ఈడొచ్చి నేను రూపాయి చేస్తానని చెప్పేసి ఈడ ₹5 ₹6 వసూలు చేస్తున్న పరిస్థితి జరుగుతుంది. ఇవాళ కూడా ఆక్వా రంగంలో చాలామంది ఆక్వాకల్చర్ చేయలేక, ఈ సబ్సిడీ లేక, కరెంటు బిల్లు కట్టలేక మీటర్లు పీక్కెళ్ళిపోయే పరిస్థితిలో మచిలీపట్నం నియోజకవర్గం దాపురించిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది.